Welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. Hi students, how are you all of you? Students, today we learn about 10th class social studies chapter 6th, important questions and answers and quiz. What is the 6th chapter? The people. Very short answer questions. Who organizes the collection of recording of census information? The Registrar General and Census Commission of India. Registrar General and Census Commission of India వాళ్ళు జనాభా లెక్కలను సేకరించి నమోదు చేస్తారు. వెన్ వాజ్ టేకెన్ ద ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఫస్ట్ జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది అంటే, ఇన్ ఇండియా ద ఫస్ట్ సెన్సస్ వాజ్ టేకెన్ ఇన్ 1872, 1872లో జరిగింది. వాట్ ఈజ్ పాపులేషన్ డెన్సిటీ? పీపుల్ లివింగ్ ఫర్ 1 square kilometer ఈజ్ కాల్డ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. జనసాంద్రత అంటే ఏంటి అంటే, చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా ఉంటారో దాన్ని, ఒక చదరపు స్క్వేర్ అంటే చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా ఉంటారో దాన్ని జనసాంద్రత అంటారు. ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2011 వాజ్ 382 persons ఫర్ స్క్వేర్ కిలోమీటర్. 2011 జనాభా లెక్కల ప్రకారము ఇండియాలో 382 మంది ఈ చదరపు కిలోమీటర్కి జనాభా ఉన్నారు. వాట్ ఈజ్ ద ఇండియాస్ పాపులేషన్ యాజ్ ఆఫ్ 2011? 2000 జనాభా లెక్కల ప్రకారం ఇండియా పాపులేషన్ ఎంత? ఇండియాస్ పాపులేషన్ యాజ్ ఆఫ్ 2011 ఈజ్ 121,569,573, అంటే మనకి 1210 millions. వాట్ ఆర్ ద కేటగిరీస్ గ్రూప్డ్ ఇన్ ద పాపులేషన్? ఏవేవి కేటగిరీస్ ఉన్నాయి మన జనాభాలో? ద పాపులేషన్ ఆఫ్ ఏ నేషన్ ఈజ్ జనరల్లీ గ్రూప్డ్ ఇంటూ 3 broad categories. 3 కేటగిరీస్గా డివైడ్ చేయబడిన ఆ 3 ఏంటంటే, చిల్డ్రన్ 0 to 15 years, వర్కింగ్ ఏజ్ 15 to 59 years, ఏజ్డ్ అబోవ్ 59 years. పిల్లలు, పనిచేసేవారు, పెద్దవాళ్ళు అనమాట. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్? దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ఫ్యామిలీ, వాళ్ళే ఫ్యామిలీకి రక్షణగా ఉంటారు. చిల్డ్రన్ అండ్ ఏజ్డ్ పీపుల్ హ్యావ్ డిపెండ్ ఆన్ ద వర్కింగ్ ఏజ్. ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్ మీద పిల్లలు, పెద్దవాళ్ళు కూడా డిపెండ్ అయి ఉంటారు. వాట్ ఈజ్ సెక్స్ రేషియో? లింగ నిష్పత్తి అంటే ఏంటి? ద సెక్స్ రేషియో ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ 1000 males ఇన్ ద పాపులేషన్. 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉంటారో అదే మనకి సెక్స్ రేషియో, అంటే లింగ నిష్పత్తి. సెక్స్ రేషియో ఇన్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం సెక్స్ రేషియో ఇండియా ఎంత ఉందంట? 943. సెక్స్ రేషియో ఇన్ ఏపీ 993. వాట్ ఈజ్ ఏ లిటరేట్? ఏ లిటరేట్ మీన్స్ ఏ పర్సన్ ఏజ్డ్ అబౌవ్ 7 years హూ కెన్ రీడ్, రైట్ అండ్ అండర్స్టాండ్ ఏ లాంగ్వేజ్. అంటే 7 సంవత్సరాలు నిండిన వ్యక్తి, అంటే అక్షరాస్యుడని ఎవరిని అంటారంటే 7 సంవత్సరాలు నిండి రాయటము, చదవటము, భాషను అర్థం చేసుకోగలిగిన వ్యక్తుల్ని ఎవరినైనా అక్షరాస్యులు అంటారు. వాట్ ఈజ్ లిటరసీ రేట్? మరి అక్షరాస్యత శాతం అంటే, ద నెంబర్ ఆఫ్ లిటరేట్స్ ఫర్ ఎవ్రీ 100 persons ఇన్ ద పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ లిటరసీ రేట్. అంటే 100లో ఎంతమంది రాయగలుగుతారు, చదవగలుగుతారు అనేది తెలిపేదాన్నే, 100కి ఎంతమంది చేస్తారు అనే దాన్ని అక్షరాస్యత శాతము అంటారు. వై ద పాపులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డైనమిక్? ఇప్పుడు జనాభా మారిపోతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకని? పాపులేషన్ ఈజ్ డైనమిక్. అవును, మారుతూ ఉంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద 3 process. ద ఫస్ట్ వన్ ఈజ్ బర్త్స్, సెకండ్ వన్ డెత్స్, థర్డ్ వన్ ఇది మైగ్రేషన్స్. అంటే జననాలు, మరణాలు, వలసలు, వీటన్ని వల్ల జనాభా ఎప్పుడు నిలకడగా ఉండదు. షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ సెక్స్ రేషియో వాట్ వుడ్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ సొసైటీ? ఎక్స్ప్లెయిన్. ఈ డిఫరెన్స్ అనేది మరి ఉండటం వల్ల అది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? ఫీమేల్ పాపులేషన్ విల్ డిక్రీజ్. సో ఈ డిస్క్రిమినేషన్ అంటే వివక్షత, ఈ లింగ వివక్షత వల్ల ఏమవుతుందంటే స్త్రీల యొక్క జనాభా తగ్గిపోతుంది.
ఇన్ ఫ్యూచర్ మేల్ పాపులేషన్ మే నాట్ గెట్ మ్యారేజెస్. సో దాంతో పురుషులకు వివాహాలు అవటం కష్టంగా ఉంటుంది. ఫీమేల్ సిస్టమ్ మే కొలాప్స్. ఇక్కడ ఫ్యామిలీ సిస్టమ్ మే కొలాప్స్. సో కుటుంబ వ్యవస్థ అనేది చిన్న భిన్నం అయిపోతుంది. జెండర్ బయాస్ మే ఇంక్రీజ్ ఇన్ ద సొసైటీ. సో జెండర్ బయాస్ అనేది అంటే లింగ వివక్షత అనేది ఎక్కువైపోతుంది సొసైటీలో. పక్షపాతము అంటారు కూడా. ద ప్రాబ్లమ్ ఆఫ్ క్రిమినిటీ ఇన్ అవర్ సొసైటీ విల్ ఇంక్రీజ్. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద గ్రాఫ్ గివెన్ బిలో. వాట్ ఈస్ ద ఫెర్టిలిటీ రేట్ రికార్డెడ్ ఇన్ 2011? 2011లో ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది అంటున్నాడు. మనకి 2011 చూసినట్టయితే ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే 2.7. ఈ గ్రాఫ్ మనకి ప్రతి మోడల్ పేపర్లోనూ కనిపిస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ ఫెర్టిలిటీ రేట్ డ్యూరింగ్ 1961 to 2011? ఫెర్టిలిటీ రేట్ ఈజ్ డిక్రీజింగ్. మనం చూసినట్లయితే 61 నుంచి 2011కి ఏం జరుగుతుంది? ఈ ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. అంటే అప్పుడు ఎక్కువ మంది పిల్లలు సంతానాన్ని ఉత్పత్తి అయ్యేది, ఇప్పుడు సంతాన ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోయింది. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ద హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్? ఈ ఎక్కువ జనసాంద్రత ఎందుకుంటుంది ప్లేసుల్లో? దే హ్యావ్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ మైనింగ్, ఫారెస్ట్, ల్యాండ్ అండ్ వాటర్. అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అంటే వనరులు ఏవి? మైనింగ్, ఫారెస్ట్, ల్యాండ్, వాటర్ ఎక్కువగా ఉన్న చోట జనాభా ఎక్కువ ఉంటారు. దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫెసిలిటీస్ లైక్ హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ అండ్ షాపింగ్. హౌసింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ, షాపింగ్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల. దే హ్యావ్ గుడ్ జాబ్ ఆపర్చునిటీస్. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ప్లేసుల్లోనూ. ఇంప్రూవ్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ కేర్. ఆరోగ్య సంబంధించిన సెంటర్స్ ఎక్కువ ఉన్న చోట, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్కి అవకాశం ఉన్న ఏరియాల్లో ఎక్కువ జనసాంద్రత ఉంటుంది. యాజ్ ఫర్ 2011 సెన్సస్ ద పాపులేషన్ 2011 సెన్సస్ ద పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 121 crores అప్రాక్సిమేట్లీ ఇన్ ఇండియా. రైట్ ఎనీ 2 reasons ఫర్ ఇట్. అంటే మనకి జనాభా 2011 వచ్చేటప్పటికి 121 కోట్లు అయింది. ఎందుకు ఇది? ఇంప్రూవ్మెంట్ ఇన్ మెడికల్ ఫెసిలిటీస్. చాలా మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ అయినాయి. ఎర్లీ మ్యారేజెస్, ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత, సూపర్సిస్టెన్షియస్ అగైనెస్ట్ బర్త్ కంట్రోల్ అంటే కుటుంబ నియంత్రణకి వ్యతిరేకంగా ఉండటం, జనాలు మూఢనమ్మకాలు ఉండటం. తర్వాత అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ సైన్స్, బాగా వైద్య రంగం అభివృద్ధి చెందటం. హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. జనాభా పుట్టుక ఎక్కువ ఉంది, మరణాలు తక్కువ ఉన్నాయి. రైట్ 2 slogans ఆన్ పాపులేషన్ కంట్రోల్. స్మాల్ ఫ్యామిలీ ఈజ్ ద ఐడియల్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబం ఆదర్శవంతమైన కుటుంబం. we two ours one. మనమిద్దరం మనకొకళ్ళు. అండ్ one or none. మోర్ పాపులేషన్ మోర్ ప్రాబ్లమ్స్. ఎక్కువ జనాభా ఎక్కువ ప్రాబ్లమ్స్. కంట్రోల్ ద పాపులేషన్, ఎంజాయ్ ద నేచర్. పాపులేషన్ కంట్రోల్ అయితే నేచర్ కూడా బాగుంటుంది. రైట్ 2 slogans ఆన్ జెండర్ ఈక్వాలిటీ. ట్రీట్ ఈక్వల్లీ ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్. ఎవరినైనా సమానంగా చూడాలి. స్టాప్ డిస్క్రిమినేషన్ ఫర్ ఏ బెటర్ నేషన్. మంచి జాతి కావాలి మనకి అంటే, మంచి దేశం ఉండాలి అంటే మనకి డిస్క్రిమినేషన్ని ఆపేయాలి. డిస్క్రిమినేషన్ ఈజ్ ఏ డిసీజ్. డిస్క్రిమినేషన్ అనేది ఒక రకమైన రోగం లాంటిది. ఎస్ఏ క్వశ్చన్స్. వై ద పాపులేషన్ ఇంక్రీజ్ కంటిన్యూస్లీ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్. స్వతంత్రం తర్వాత జనాభా ఎందుకని నిరంతరం పెరుగుతూనే ఉంది? డేంజరస్ డిసీజెస్ వర్ కంట్రోల్డ్ బై ద ర్యాపిడ్ అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ సైన్సెస్. వైద్య రంగంలో వచ్చిన మెడికల్ చక్కగా అధునాతనమైన ఇవన్నీ కూడా అవకాశాలు, అధునాతనమైన వైద్య సదుపాయాలన్నీ అందుబాటులోకి రావడంతో ప్రమాదకరమైన రోగాలు, జబ్బులు అన్నీ కూడా నయం చేయబడటంతో జనాభా చనిపోవడం అనేది తగ్గిందనమాట. హెల్త్ కేర్ వాజ్ ఆల్సో ప్రొవైడెడ్ టు మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. హెల్త్ కేర్ కూడా చాలా కంట్రీలో అన్ని ప్లేసుల్లో కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. ద డెత్ రేట్ ఇన్ ఇండియా హ్యాజ్ ఫాలెన్ డ్యూ టు ద అడ్వాన్స్డ్ హెల్త్ కేర్. సో డెత్ రేట్ అనేది ఇండియాలో తగ్గిపోవడం, మనకి అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ రావడం వల్ల డెత్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది, మరణాల రేటు తగ్గిపోయింది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వర్ క్రియేటెడ్. మన ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగినాయి. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ హ్యావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్. కుటుంబ నియంత్రణ పథకం పెట్టారు కానీ అది అంత బాగా సక్సెస్ అవ్వలేదు. ఎర్లీ మ్యారేజెస్ ఆర్ ఆల్సో కాజ్ ఫర్ ద ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ ఇండియా. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం అనేది కూడా జనాభా పెరుగుదలకి మెయిన్ కారణం.
ద గ్యాప్ బిట్వీన్ ద బర్త్ రేట్ అండ్ ద డెత్ రేట్ వాజ్ వైడెడ్. సో వైడెడ్ అంటే ఇక్కడ మనకి బర్త్ రేట్కి డెత్ రేట్కి మధ్య గ్యాప్ అనేది బాగా ఎక్కువగా ఉండటం. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఈ గ్రాఫ్ ఏంటంటే ఇండియన్ పాపులేషన్ ఇన్ మిలియన్స్ 1901 to 2011 మధ్య జనాభా ఏ విధంగా పెరిగింది, అది మిలియన్స్లో ఇచ్చారు. మనం ఈ గ్రాఫ్ను అబ్జర్వ్ చేసి ఈ ప్రశ్నలకి ఆన్సర్ రాయాలి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పాపులేషన్ డిక్రీజ్? మనం ఆ గ్రాఫ్ చూసినట్లయితే ఇన్ ద ఇయర్ 1921 ద పాపులేషన్ డిక్రీజ్డ్. 1921లో పాపులేషన్ అనేది తగ్గింది. అంతకుముందు పెరుగుతుంది, తర్వాత 21 తర్వాత కూడా పెరిగింది, కానీ పెరుగుతూనే ఉంది, కానీ 21లో మాత్రం కొంచెం తగ్గిందనమాట. ఫ్రమ్ విచ్ ఇయర్ ఆన్వర్డ్స్ డిడ్ ద పాపులేషన్ ఇంక్రీజ్ కంటిన్యూస్లీ? ఏ ఇయర్ తర్వాత పాపులేషన్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉందంటే ఫ్రమ్ ద ఇయర్ 1921 ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ. ఇన్ విచ్ డెకేడ్ ఈజ్ ద పాపులేషన్ గ్రోత్ లెస్? ద పాపులేషన్ గ్రోత్ ఈజ్ లెస్ ఇన్ ద డెకేడ్ 1911 to 1921. అంటే 1911 నుంచి 1921 ఈ మధ్య 10 సంవత్సరాల మధ్యకాలంలో పాపులేషన్ గ్రోత్ అనేది మనకి తక్కువగా ఉంది. ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఈజ్ ద సెన్సస్ బీయింగ్ టేక్ ఇన్ ఇండియా? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీసుకుంటారు అంటున్నారు. ఇండియాలో 10 సంవత్సరాలకు ఒకసారి. వాట్ ప్రాబ్లమ్స్ వుడ్ అరైజ్ విత్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్? పాపులేషన్ బాగా ఎక్కువ పెరిగితే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం? స్ట్రెస్ ఆన్ ఎన్విరాన్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. వెన్ విల్ ద నెక్స్ట్ సెన్సస్ విల్ బీ టేకెన్? ఇప్పుడు మళ్ళీ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ద నెక్స్ట్ సెన్సస్ విల్ బీ టేకెన్ ఇన్ 2021. అంటే యాక్చువల్గా ఇప్పుడు జరగాలి, కరోనా ఎఫెక్ట్ వల్ల ఆగిపోయింది. వాట్ కుడ్ బీ ద రీజన్ ఫర్ ద స్పీడ్ విత్ పాపులేషన్ విచ్ ఇంక్రీజెస్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్సెస్? ఈ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జనాభా విపరీతంగా స్పీడ్గా పెరుగుతుంది. ఏంటి అంటే హై బర్త్ రేట్స్ టుగెదర్ విత్ డిక్లైనింగ్ డెత్ రేట్స్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. సో బర్త్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి డెత్ రేట్తో పోల్చుకుంటే అని చెప్తున్నాడు మనకి. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఈ గ్రాఫ్ దేనికి సంబంధించిందంటే ఇండియా పాపులేషన్ సెక్స్ రేషియో 1951 నుండి 2011కి సంబంధించి దీనికి సంబంధించిన ప్రశ్నలు మనం ఇప్పుడు చూద్దాం. వాట్ డస్ ద అబోవ్ గ్రాఫ్ ఇండికేట్? ఏం చెప్తుంది ఆ గ్రాఫ్? ఇట్ ఇండికేట్స్ ద సెక్స్ రేషియో ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1951 to 2011. ఇన్ విచ్ ఇయర్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో వాజ్ రికార్డెడ్? ఏ సంవత్సరంలో ఎక్కువ రేషియో అనేది రికార్డ్ చేయబడింది? 1951. ఇన్ విచ్ ఇయర్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో వాజ్ రికార్డెడ్? తక్కువ సెక్స్ రేషియో అనేది ఏ ఇయర్లో రికార్డ్ చేయబడింది? 1991. హౌ వాజ్ ద సెక్స్ రేషియో క్యాలిక్యులేట్? ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ద సెక్స్ రేషియో వాజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ 1000 మేల్స్ ఇన్ ద పాపులేషన్. అంటే 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉంటారు అనేది. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ లో సెక్స్ రేషియో ఇన్ ఇండియా? ఇండియాలో ఎందుకని ఈ సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి తక్కువగా ఉంది అంటే ఇల్లిటరసీ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్, అంటే నిరక్షరాస్యత మరియు లింగ వివక్షత. హౌ మెనీ టైమ్స్ ద ఫీమేల్ నెంబర్ ఈజ్ రికార్డెడ్ మోర్ దాన్ 935? ఇక్కడ ఈ టేబుల్లో ఎన్నిసార్లు ఫీమేల్ ఆ పాపులేషన్ అనేది 935 కన్నా అంటే సెక్స్ రేషియో కన్నా ఎక్కువ ఉంది అంటే 3 times. హౌ మెనీ టైమ్స్ సెన్సస్ వాజ్ టేకెన్ అప్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు జనాభా లెక్కల సేకరణ జరిగింది అంటే 7 times. క్విజ్ చూద్దామా? బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ the information in the first pair complete the second pair. Children below 15 years మరి working age 15 to 59 years. The state that has the highest sex ratio: Kerala, Tamil Nadu, Himachal Pradesh, Maharashtra. కేరళ. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంటుంది, అది బాగా వచ్చి ఉండాలి. వాట్ వాజ్ ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత ఉంది? 12%. విచ్ స్టేట్ హ్యాజ్ లీస్ట్ సెక్స్ రేషియో? ఏ స్టేట్? ఇందాక మనం హైయెస్ట్ కేరళ అనుకున్నాం కదా, మరి లీస్ట్ ఏంటి? కేరళ 1040 ఉంది. ఇప్పుడు లీస్ట్ హర్యానా, ఇది చాలా తక్కువ అనమాట.
ద ఫెర్టిలిటీ రేట్ ఈజ్ ఇండియా ఎంత? 2.7. అకార్డింగ్ టు 2011 సెన్సస్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఈజ్ మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత ఎంత శాతం అంట? 74.04%. ద ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా డ్యూరింగ్ 1961 to 2011 ఏమవుతుంది? అది రెగ్యులర్లీ డిక్రీజింగ్. ఫర్ మెజరింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ దిస్ ఏజ్ గ్రూప్ ఈజ్ నాట్ కన్సిడర్. అంటే అక్షరాస్యులు అని చెప్పేటప్పుడు ఈ గ్రూప్ వాళ్ళని అక్షరాస్యులుగా చెప్పటం లేదు. ఎవరు వాళ్ళు మీకు తెలిసిందే. 0 to 6 years. Population census in India is taken once in how many years? 10 years. Gender discrimination is high in which state? బాగా జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉందన్నా, సెక్స్ రేషియో తక్కువ అన్నా కూడా ఏం చెప్తాం మనం? హర్యానా. ద ఫ్యాక్టర్ దట్ హెల్ప్స్ టు రెడ్యూస్ డిఫరెన్సెస్ ఇన్ సెక్స్ రేషియో. మరి ఈ లింగ నిష్పత్తి మనం ఎలా తగ్గించుకోవచ్చు, ఆ డిస్క్రిమినేషన్ ఎలా తొలగించుకోవచ్చు అంటే చైల్డ్ మ్యారేజ్ చేయటం వలన, లేదా శిశు మరణాల వలన, లేకపోతే మూఢనమ్మకాల వలన కాదు కదా. దేనివల్ల? విద్య వల్ల సాధ్యమవుతుంది. అది ఎడ్యుకేషన్. ద స్టేట్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఏ రాష్ట్రంలో ఎక్కువ పాపులేషన్ ఉంది, బాగా సాంద్రత, జనసాంద్రత ఎక్కువ ఉంది? బీహార్. అకార్డింగ్ టు 2011 సెన్సస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ? ద స్టేట్ ఆఫ్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ హర్యానా. ద స్టేట్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ హైయెస్ట్ డెన్సిటీయా? కాదు కదా, మనం ఇప్పుడే చూసాం కదా. ఏంటది? బీహార్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి సి ఆన్సర్. వెన్ వాజ్ టేకెన్ ద ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫస్ట్ జనాభా లెక్కలు ఎప్పుడు వేశారంట? ఎప్పుడు? 1872. ద పాపులేషన్ డెన్సిటీ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ వెరీ లో. వై? ఇక్కడ 17 మెంబర్సే ఉంటారు. ఎందుకని అంటే బికాజ్ ఇట్ ఈజ్ ఏ హిల్లీ రీజియన్. మనకి డెన్సిటీ అనేది భారతదేశంలో ఎక్కువగా ఉందేమో బీహారు, బాగా తక్కువ ఉంది అరుణాచల్ ప్రదేశ్. ఈ లో డెన్సిటీకి కారణం ఇక్కడ 17 అంటే చదరపు కిలోమీటర్కి 17 మంది మాత్రమే ఉంటారంటున్నాడు. దీనికి కారణం ఏమంటే ఇది హిల్ రీజన్ ఒకటి. ద పాపులేషన్ సైజ్ చేంజెస్ డ్యూ టు, మనం ఆల్రెడీ చూస్తాం కదా. ఇది పాపులేషన్ సైజ్ దేనివల్ల మారుతూ ఉంటుంది అంటున్నాడు. సైజ్ అంటే మారటం, బర్త్, డెత్ అండ్ మైగ్రేషన్. ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వాజ్ టేకెన్ ఇన్. ఎప్పుడు చేశారు సంపూర్ణ జనగణన అనేది? 1881. అరేంజ్ ద స్టేట్స్ యాజ్ పర్ పాపులేషన్ డెన్సిటీ ఫ్రమ్ లో టు హై. ఇక్కడ మనకి పాపులేషన్ డెన్సిటీ అనేది మనకి కొంతవరకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. జనరల్గా ఈ ప్రశ్నకు ఆన్సర్ మనం చూడాలి. ఉత్తరప్రదేశ్ తక్కువ, కేరళ సెకండ్ ప్లేస్లో, దానికన్నా ఎక్కువ వెస్ట్ బెంగాల్, దానికన్నా ఎక్కువ బీహార్ డెన్సిటీ ఉందన్నమాట, పాపులేషన్ డెన్సిటీ అనేది. బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా 382 అంటే 382 చదరపు కిలోమీటర్కి ఇండియాలో జనాభా. మరి ఏపీ పరిస్థితి 308. ఐడెంటిఫై ఫాల్స్ స్టేట్మెంట్. ఇన్ ఇండియా 103 ఫిమేల్ బేబీస్ ఆర్ బోర్న్ అగైనెస్ట్ 100 మేల్ బేబీస్. అంటే 100 మంది బాయ్ అంటే మగపిల్లలు పుడుతూ ఉంటే 103 మంది ఆడపిల్లలు అనేది జననం జరుగుతుంది. అయితే గర్ల్స్ ఆర్ నాట్ గెట్టింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్. ఎక్కడా కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే అభివృద్ధిలో కానీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి పొందటం లేదు. డిస్క్రిమినేషన్ ఫాలోస్ ఇన్ బిట్వీన్ బాయ్ గర్ల్
చిల్డ్రన్ ఇన్ కేస్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఫుడ్ అండ్ హెల్త్. ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందించడంలో కానీ ఈ డిస్క్రిమినేషన్ అనేది బాగా ఫాలో అవుతూ ఉన్నారు. బాయ్స్ ఎక్కువ ఫుడ్ అందించాలని చూస్తున్నారు, గర్ల్స్కి అందించట్లేదు, వివక్షత అనేది చూపిస్తున్నారు. ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 0 to 5 ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ సర్వైవ్ ఈజ్ మచ్ లోయర్ దాన్ గర్ల్స్. ఇక్కడ ఏజ్ గ్రూప్ అనేది అంటే 5 సంవత్సరాలలోపు పుట్టిన పిల్లల యొక్క మరణాలు అనేది బాయ్స్లో కన్నా కూడా అంటే గర్ల్స్ కన్నా కూడా బాయ్స్ ఎక్కువ ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది మనకి రాంగ్. గర్ల్స్లోనే మరణాల రేట్ ఎక్కువ ఉంది, 5 సంవత్సరాలలోపే చనిపోయే పిల్లలు ఎక్కువ ఉన్నారనమాట. సో ఈ సెంటెన్స్ మనకి రాంగ్. ఓకే స్టూడెంట్స్, చూసారుగా ఇది మనకి 6th లెసను. నేను డిలీటెడ్ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.